హాయ్ అండి అందరికీ. మన ఇంట్లో దొరికేటువంటి పాత చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. అలాగే మనం చిక్కుడుకాయలు నీట్గా వాష్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని డ్రై చేసుకోవాలన్నమాట. పక్కన ఇంకొక ప్యాన్లో చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏవైతే డ్రై చేసి ఉంచుకున్నామో చిక్కుడుకాయ ముక్కలు వాటన్నిటిని కూడా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయల్లో అస్సలు వాటర్ తడి అనేది ఉండకూడదండి. తడి లేకుండా మొత్తం మనం ఏదైనా క్లాత్తో డ్రై చేసేసుకుని లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆ డ్రైడ్ వేస్తే కనుక మనకి చిక్కుడుకాయ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. పూర్తిగా హై ఫ్లేమ్లో కాకుండా అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై క్రిస్పీగా డీప్ ఫ్రై కాదు, అలానే తక్కువగా పచ్చి పచ్చిగా కాకుండా చక్కగా మీడియంగా ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. సో ఇప్పుడు ఫ్రై చేసినటువంటి చిక్కుడుకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ తీసుకుని మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్లోనే ఎక్కువ ఉంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి మిగిలిన ఆయిల్లో తాలింపు దినుసులు వేయాలంటే పచ్చిశనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను అది యాడ్ చేయలేదు. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొన్ని యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువగా మగ్గన అవసరం లేదండి, ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. అంటే త్వరగా ఊరుతాయి కాబట్టి పచ్చళ్ళు, అందుకని యాడ్ చేసా. వేరొక ప్యాన్ తీసుకుని కొన్ని ఆవాలు కొంచెం మెంతులు యాడ్ చేసేసి వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆవు పిండి కోసం. వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్, మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ని చిక్కుడుకాయ ముక్కల్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ముక్కలకి సరిపడంత కారం, అలాగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుని ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా, అదంతా ఆయిల్తో సహా పోసేసుకోవాలన్నమాట ముక్కల్లోకి. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు, ఇదంతా కూడా ముక్కలు కొంచెం చల్లారాలి, చింతపండు గుజ్జు కూడా కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. వేడి మీద మొత్తం కలిపేస్తే పాడైపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత ఆ చింతపండు గుజ్జు ఇంకా ఆయిల్ మనకి పడుతుంది అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా స్పూన్తో కాకుండా చేత్తోనే మొత్తం ముక్కలన్నిటికీ పట్టించేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ముక్కలు డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆ ముక్కలు కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయి. సో మనకు ఊరేటప్పుడు కొంత ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనం ఒక ఎయిట్ కంటైనర్లోనికి వేసేసుకోవాలి. అంతేనండి, చక్కగా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.